మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాదాపు 50 సంవత్సరాలుగా జానపద కళారంగంలో కొన్ని వేల ప్రోగ్రాంలు చేసినటువంటి ప్రముఖ గాయకుడు, జానపద కళాకారుడు వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఆరోగ్యం బాగుంది. ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక పాట మాకోసం. తప్పకుండా. ఓం పరాశక్తి పంచాక్షరి అమ్మా ఆదిశక్తి అండపిండ బ్రహ్మాండమందు మా తల్లి మాయమ్మనే నల్లేవి కట్టకు నాగుల పుట్ట తల్లి మాయమ్మనే పొడిసెడి సుక్కలు పోలు ముంతలు తల్లి మాయమ్మనే రాలేడి సుక్కలు రంభ తల్వాలు తల్లి మాయమ్మనే బంగారి దొకతూము ఎండి దొకతూము తల్లి మాయమ్మనే 12 గుంజాలు పట్టు చీరాలు తల్లి మాయమ్మనే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముందుగా అందరు దేవుళ్ళని తెలుసుకున్నారు. ఓకే, మీ కుటుంబం గురించి, మీ గురించి, మీ నేపథ్యం వాళ్ళది. మా ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండి, నారాయణరావు గారు అండి, సీతాఫల్ బండి ఎండి ఆయుర్వేదంలో. చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్. మా మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్ వచ్చేసి హెడ్ నర్సు. షీజ్ ఆల్రెడీ మొన్ననే రిటైర్డ్. పోతే ఇంకా నాది ఎంఏ ఎకనామిక్స్, నాది ఆర్ట్స్ కాలేజ్. 1985లో గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ ప్రొఫెషన్కి ఎందుకు రావడం జరిగిందంటే, మేము కాపులో, అంటే మాకు పొలం ఉండేది. ఆ పొలంలో నాట్లు వేస్తుంటే మా మదరు వాళ్ళకు సాంగ్ పాడేది. సాంగ్ పాడుతూ ఉంటే వీళ్ళు నాట్లు వేసేవాళ్ళు, కూర తెచ్చేవాళ్ళు. అలా మా అమ్మ ఒడిలో ఆడుకుంటూ ఆ పాటలు వినేవాడిని. అట్లా 3 years old, 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత నన్ను స్కూల్లో వేసాడు. ఎందుకంటే చదువుకున్నా పర్లేదు, స్కూల్కి పోతే చాలు, ప్రాక్టీస్ అయినట్టు అవుతుంది అని చెప్పేసి స్కూల్కు తీసుకెళ్ళారు నన్ను. స్కూల్కి తీసుకెళ్తే అక్కడ ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఓల్డ్ సిటీలో 26 జనవరి కానివ్వండి, 15th ఆగస్ట్ కానివ్వండి, ఈ పిల్లలకు పోటీలు పెడతారు. అందులో ఆటల పోటీలు, పాటల పోటీలు. ఎవరైనా వచ్చి పాటలు పాడంటారు అని చెప్పేసి అక్కడ హెచ్ఎం ప్రిన్సిపాల్ అన్నమాట, ఆయన నారాయణ స్వామిని, అది ఎవరైనా వచ్చి పాడంటారా పుడతారు, ఎవరైనా మంచి దేశభక్తి గీతం అంటే నేను ఇలా చేయొచ్చాను. నేను అప్పుడు నా వయసు 3 సంవత్సరాలు, మాటే కరెక్ట్ రావట్లేదు. ఏంటి వీడు పాడతాను చేయలేస్తాడు, ఏంట్రా పుడతాడు నువ్వు పాడతావంట, పాడతా అన్నా. ఏమో వీడు పాడడం ఏంటని చెప్పేసి నన్ను సంకలంలో చేయలు పెట్టి ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళి వేదిక మీద నిల్చోబెట్టాడు. పాడిన పాట అంటే మా మదర్ వాడిన పాట వాడినా. మొత్తం సాంగ్ రాదు, చిన్న పల్లవి. దిగు 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 నాగా ఓ నాగా, దివ్యా సుందరి నాగా ఓ నాగా, త్రిపులా సుందరి నాగా, దిగు 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 నాగా ఓ నాగా, దివ్యా సుందరి నాగో ఓ నాగా, దివ్యా సుందరి నాగో ఓ నాగా. ఇంతకన్నా ఎక్కువ రాదు. అయ్యో పాడరా, ఏమైంది నాన్న పాడు అంటే ఇంతే వస్తుంది నాకు అంటే, నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ముద్దాడి ఆ నుంచి ఇంటికి పంపడం జరిగింది. ఆ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే మా మదరు అపార్థం చేసుకుంది. అయ్యో ఎవరిదో తీసుకొని వచ్చాడు అని మళ్ళీ నన్ను ఎత్తుకొని స్కూల్కి వచ్చింది. ఆ హెచ్ఎం గారిని కలిసి, సార్ మా ఇప్పుడు చిన్నవాడు, ఇంకేం తెలియదు, వీని వల్ల పొరపాటు జరిగింది అని అది తెచ్చాడు సార్ అంటే, లేదమ్మా వాడు పాట పాడితే ఇచ్చామంటే, వాడికి మాటే రాదు సార్, ఇలా పాడాడు అంటే, పాడాడమ్మా అది పాడాడు కాబట్టి నేను ఇచ్చాను ప్రైజు. ఎవరు ఇంతమంది ఉన్నారు, 100 మందిలో ఒక్కొక్కరు పాడలేదు, వాడు మాత్రం పాడాడమ్మా, మంచి అభివృద్ధిలోకి వస్తాడు నీకు కొడుకు అని చెప్పి మరి ముద్దాడి పంపాడు. అక్కడ నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సూపర్ సార్. మీరు
మొదటగా మీరు పాడిన పాట అంటే జానపదం మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు అంటే మీరు పెద్ద అయినాక జనాల్లోకి ఫస్ట్ ఆదరణ పొంది ఆ పాట వల్ల మీకు మంచి పేరు వచ్చిన పాట ఒకటి మాకోసం. నేను 1990లో కలికి చిలుకలు అనే క్యాసెట్ చేయడం జరిగింది. కలికి చిలుకలు అనే క్యాసెట్లో ఎందుకంటే ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర, ఇటు తెలంగాణ 3 ప్రాంతాల నుంచి సేకరించడం జరిగింది. సేకరించి దాన్ని కరెక్ట్గా రాసి అది కూడా మీరు పల్లెలల్లో వాళ్ళ దగ్గరనే సేకరించి రాయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఈ పాట ఒక రిక్షా పుల్లరు పాడుతూ వెళ్తున్నాడు కృష్ణా జిల్లాలో. నేను అక్కడ ఈ పాటల సేకరణకి వెళ్ళాను. నేను హోటల్లో పూటగుల్లా ఉన్న ఇంట్లో భోజనం చేసి బయటకు వచ్చాను. ఆ రిక్షా వెళ్తూ పాడుకుంటూ వెళ్తున్నాడు. కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, అంతే ఇక వేరే ఏం రావట్లేదు. అరే వీడేమో పాడుతున్నాడు, బాగుంది పాట. వీడెనక ఇంకో రిక్షా దిక్కుని నేను ఉరికాను. ఉరికితే అన్న అదేదో పాడినది వాడంటే నాకేం రాదు అయ్యా, నాకు అదే వస్తున్నాను. సరే గదేదో పాడు అని చెప్పేసి ఆ పాటను తీసుకొని దాన్ని బాగా నా నోట్లో నెమరే విధంగా దాన్ని బాగా ఇచ్చేసుకొని ఆ నుండి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని డ్యూయెట్ చేయడం జరిగింది. డ్యూయెట్ చేసి ఆ పాటను కలికి చిలుకల్లో పాడడం జరిగింది. కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, ఆడత జానకి ఆడత జానకి ఆడత జానకి కోడి పందెము ఆడి గెలిచెత్త జానకి కోడి పందెము, ఆడత జానకి కోడి పందెము ఆడి గెలిచెత్త జానకి కోడి పందెము. ముక్కులున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ. ఆవిడ అంటుంది భార్యామని. ఆమె అంటే ఊహించుకున్న సంఘటన ఇది. అంటే ఆంధ్రాలో సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు అక్కడ ఒక ట్రెడిషన్ అన్నమాట. దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే అదొక పండుగ అంతే. ఈ కోడి పందాలు ఆడుతుంటే లాస్ అవుతున్నారు అయ్యా, నువ్వు వద్దు ఏం ఆడకు, నాకే ఉన్న సొమ్ములను ఇచ్చేస్తున్నావు, నీకు పోయి నువ్వు గెలిచింది ఏముండదు అని చెప్పేసి ఆమె బతిలాడుతుంది, అతన్ని బాగా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అతనికి ఒక విజయం కనిపించింది. అంటాడు కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి. అంటే జానకి ఈ ఎండాకాలంలో ఎక్కడ కొమ్మలలో ఆకులు లేవు, కానీ ఆవులు మాత్రం రెండు కాళ్ళ మీద నిల్చొని ఆ చిటారు కొమ్మన ఉన్న కొమ్మల్ని ఆ గాలి వంగితే ఎగిరి అందుకొని తింటున్నాయి. నాకు ఇక్కడ విజయం కనిపిస్తుంది, కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి. కాబట్టి ఈ విజయంలో నాకు విజయం వస్తుందేమో అని ఆశపడుతున్నా అని కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, కొనగొమ్మలంగినాయి గోవులే గెలిచినాయి, ఆడత జానకి ఆడత జానకి ఆడత జానకి కోడి పందెము ఆడి గెలిచెత్త జానకి కోడి పందెము, ఆడత జానకి ఆడత జానకి కోడి పందెము ఆడి గెలిచెత్త జానకి కోడి పందెము. ఇలా ఆవిడ చెప్పుకుంటూ వెళ్తుంది. ఇటు కమ్మలు, మన బుట్టాలు, ఇప్పటికీ కూడా అంటే ఇప్పటికీ ఆ పాట జనాలలో మోగుతూనే ప్రపంచవ్యాప్తమైంది ఆ సాంగ్. ఎందుకంటే ఒక ట్రెడిషన్ తీసుకొని దాన్ని ఏర్చికూర్చి ఎక్కడ ఇబ్బంది కాకుండా, ఇబ్బంది పడకుండా ఒక రచయితగా ఇప్పటికి ఎక్కడ ఏ స్టేజ్ పైన కూడా ఈ పాట లేని ఉండదు. పక్క ఈ పాట అయితే ఉండదు. ఇప్పటికి చాలా మంది ఆనందపడతారు ఈ పాట అంటే, చాలా ఆనందపడతారు. దీని తర్వాత ఇంకో పాట అంటే ఈ భార్యాభర్తల సంవాదం. అంటే ఈ మాస్లో ప్రేమలు ఎక్కువ ఉంటాయి, సంపాదన తక్కువ ఉంటుంది, కానీ అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే మాట్లాడుకుంటారు. చాలా గొప్ప మనసులు ఉంటాయి. భార్యమని ఉంటుంది, రాళ్ళ నక్లేసు వెట్టేటి దాననురా, రాళ్ళ నక్లేసు వెట్టేటి దాననురా, రావి ఉంగరాల రాత రాసినావురో, మందులోడో 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 ఓరి మాయలోడా, మామరారా గోగు చిన్నవాడా, మందులోడో ఓరి మాయలోడా, మామరారా గోగు చిన్నవాడా, తగజనకరి తగిట థా. అంటే
ఈ జనకర అనేది నేను జానపదంగా నేను ఇచ్చేయడం జరిగింది. ఒక క్రియేటివిటీ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే చాలామంది మెళ్ళలో గొలుసు మామూలు గొలుసు వేసుకోవడానికి కూడా అతిగతి ఉండదు. కానీ అమ్మాయి చాలా రిచ్ని, నేను చాలా ధనవంతురాలని, నేను వేసుకొని ఇక్కడికి వచ్చిందా అయ్యా, నేను లేని కష్టాలు పడుతున్నా అని ఆ ఇబ్బంది పడుతుంటే త్రివేణి సంఘం అనే బుక్ నుండి దీన్ని సేకరించి దీన్ని కూడా ఒక డివైడ్ చేసి దీన్ని ప్రపంచానికి కలిగి చిలుకలను అందించడం జరిగింది. ఈ పాట కూడా చాలామంది ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా, మాస్కు దగ్గరగా పాటలు ఉన్నప్పుడు ప్రజలు చాలా ఆనందపడతారు. ఇంకోటి ఏంటంటే మన భార్యమని అంటుంది, పండగలనక పండగలు వచ్చే పట్టు చీర మామో కొని పట్టుకురా మామా, నీ ఆడదానిగా కోరి అడిగిన ఆలకించు మామో నా మామ సంద మామా. పండగలనక పండగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకురా మామా, నీ ఆడదానిగా కోరి అడిగిన ఆలకించు మామో నా మామ సంద మామా. అతని ఒక చందమామతో పోలుస్తుంది, నా మామ సందమామ. అతను అంటుండు, ఏయ్ కొట్లు కొడితే నా తిట్లు తిడితే నా తిండి పెట్టవేందే, మంకు పట్టు వదలవేందే, అరే వచ్చే ఏటికి సుతగాని నన్ను, అరే వచ్చే ఏటికి సుతగాని నన్ను వదిలిపెట్టు మల్లో ధర్మంబుగాదే పిల్ల. అరే వచ్చే ఏటికి సుతగాని నన్ను వదిలిపెట్టు మల్లో ధర్మంబుగాదే పిల్ల. రిక్వెస్ట్ చేసుకుంటుండు. ఆయన పని పోయి అలసిపోయి వచ్చాడు, ఏమేమో అన్ని అడుగుతుంది. ఆయన ఏమో తర్వాత అనేది ఆయన ఇస్తాడు, ఏదో పండుగకి ఇచ్చేస్తాడు కాబట్టి. కానీ ముందైతే నన్ను వదిలేయి అంటున్నాడు. నన్ను వదిలేయమ్మా, నన్ను రెస్ట్ తీసుకొని నేను పని పోయి అలసిపోయి వచ్చానని చెప్పేసి. తర్వాత ఆమె కూడా అర్థం చేసుకుంటుంది, అయ్యో నా భర్త అలసి వచ్చాడు అని చెప్పి అతనికి చేయవలసిన సపర్యలను చేసి తర్వాత అయ్యో పండుగ వస్తుంది, బోనాల పండుగ, ఏం పెట్టకపోతే అయ్యా అని చెప్పేసి ఆమె అంటుంటే ఆమె కూడా నేను తెస్తానని చెప్పేసి అంటాడు. అంటే లేకున్నా తెస్తా అంటాడు. ఆశ పెద్దది కదా, ఆడవాళ్ళ కోరికలు ఎక్కువ. ఇప్పుడు మన అరిస్టాటిల్ అన్నట్టు ఒక కోరిక పోతే ఒక కోరిక పుడుతుందంట, ఎకనామిక్స్ చెప్తుంది. అంటే ఎన్ని చేసినా కూడా ఇంకో కోరిక పుడుతుంటుంది ఆడవాళ్ళకు. అలాంటిది ఇలాంటి సబ్జెక్టులను తీసుకొని పాటలు చేసి పాడడం జరిగింది. ఇంటర్నేషనల్ కంపెనీ మెగ్నా సౌండ్ నుండి నా ఒక పాటలకు అక్కడి వాళ్ళు ఆ ఇంటర్నేషనల్ కంపెనీ ముగ్ధులు అవ్వడం, ఇంత గొప్ప సబ్జెక్టు ఇంత గొప్పగా చెప్పడం ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేదండి అంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నాను, ఏదో కల్పితాలు చెప్పి చెప్పట్లేదు, మన చుట్టూ ఉన్న వాతావరణం చెప్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాము. సార్ మీరు చాలా వరకు బోనాల పాటలు రాశారని తెలుసు, ఒక మంచి పాట బోనాలది, బోనాలు మీకు ఇష్టమైన పాట. ఓకే, అన్ని బోనాల పాటలు అన్నీ బాగానే ఉంటాయి, అన్ని పాడుకుందాం. ముందుగా మీకు ఇష్టమైన పాట, మీకు నచ్చిన పాట చూడు. తప్పకుండా. సుక్కల బొట్లను చూడు, చక్కటి సందడి చూడు, కప్పుల దరువు చూడు, అందరి ఆటలు చూడు, పొద లింగని చూడేవో మంగాలమ్మ, పొద రాజుల చూడేవో మంగాలమ్మ, పొద లింగని చూడేవో మంగాలమ్మ, పొద రాజుల చూడేవో మంగాలమ్మ. పచ్చి కుండను తెచ్చి పట్టు చీరలు తెచ్చి, పచ్చి కుండను తెచ్చి పట్టు చీరలు తెచ్చి, కుంకుమ బొట్లను పెట్టి గండా దీపముతోని, కుంకుమ బొట్లను పెట్టి గండా దీపముతోని, నీకు బోనమే తల్లి ఓ మంకాలమ్మ, మమ్ము గావుమే తల్లి పట్నం మంకాలమ్మ, నీకు
ఇగో బోనమే తల్లి ఓ మాంకాలమ్మ మమ్ము గావుమే తల్లి పట్నం మాంకాలమ్మ వారము నాడు అది వారము నాడు వారము నాడు అది వారము నాడు అని మా దండలతోని దండి పూజలతోని అని మా దండలతోని దండి పూజలతోని ఇగో మొగ్గుల తల్లి ఓ మాంకాలమ్మ మమ్ము రావుమే తల్లి పట్నం మాంకాలమ్మ కోరికలేను తీర్చంగో తోడి తొట్టెలు హరోం హరా దయతో మమత తీర్చంగో బలిసిన పొట్టేళ్ళు బలి బలి ఆ నల్ల మేకలు బలి బలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సూపర్ సూపర్ సార్. సార్ ఇంకోటి మీరు ఎడ్ల బండి సౌండ్ చేసేది అవును చేస్తారా ఇప్పుడు మా కోసం? తప్పకుండా ఒకసారి. ఈ పాటను కూడా సేకరించడం జరిగింది. అంటే జానపదంలో కూడా చాలామంది అనుకొచ్చారు లవ్ సాంగ్స్ అనేవి ఉండేయండి, ఎక్కువ శ్రామిక గీతాలే ఉంటాయి, అవే ఉంటాయి, తర్వాత ఇంకా వేరే ఉంటాయని చెప్పేసి ప్రతి సాంగ్ ఉంది. ఇక్కడ నవరసాలు ఉన్నాయి. ఈ నవరసాలు చాలామందికి తెలియదు, ఎందుకంటే జానపదం చాలా గొప్పది. ఇటు కోస్తాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇటు తెలంగాణ జిల్లాల్లో కానివ్వండి, చక్కటి జానపదం. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కానీ, మనం పాడుకోవాలి కానీ, అంత చక్కగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అందులో మన ఎడ్ల బండి పాట. ఓ రాములమ్మ రాములమ్మ రాములమ్మో కట్టు కట్టు బండి కాడెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ. ఆహా 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 ఏ రాముడు ఏ భీమా మూల మడుపుల కాడ చాటాడిన కాడ మూల మడుపుల కాడ చాటాడిన కాడ కట్టు రెబ్బెను జేడ మూడాకుల బీడ రిబ్బెను జేడ మూడాకుల బీడ తెల్ల చీర గట్టి తెల్ల రైగా హదుడి ఓయ్ తెల్ల చీర గట్టి రైగా హదుడి ఏటొడ్డుకు పోతే పడు వెళ్ళిపాయే ఏటొడ్డుకు పోతే వెళ్ళిపాయే పడు వెళ్ళిపాయే పని బంగామాయే వెళ్ళిపాయే పని బంగామాయే పాడు వెళ్ళిపాయే పని బంగామాయే
కట్టు కట్టు బండి కాడెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ బండి కట్టే పిల్లో రాములమ్మ ఆహా 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 ఇట్లా జానపదాలు నేను 3 ప్రాంతాల పాటల్ని ఒక 550 పాటలు నాకు బహాడు 550 సాంగ్స్ 25 గంటలు నాన్ స్టాప్గా వాడతాను. ఓకే. ఎక్కడ టీవీ మీడియా పోయినా వాళ్ళు 1 అవర్ ఇంటర్వ్యూ అంటారు కానీ నాతో మినిమం ఒక 4 గంటలు 5 గంటలు వీలైతే ఒక రోజు. మాకు కూడా ఇవ్వాలైతే ఈరోజు. నెక్స్ట్ తీసుకుందాం మళ్ళీ. ఓకే సార్. తప్పకుండా వస్తాను. సార్ మీరు జానపదాలతో సినిమా రంగానికి కూడా వెళ్ళారు. అవును. అంటే మీకు ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది సార్ అంటే సినిమా రంగానికి? ఇది 1994లో నేను మెగ్నా సౌండ్ ఇంటర్నేషనల్ కంపెనీకి కాంట్రాక్ట్ సింగర్గా పనిచేస్తున్న రోజులు, ఓకే. గాయకుడిగా. అయితే అక్కడ వాళ్ళు నమస్తే అన్న అని సినిమా తీయడం జరిగింది. ఓకే. ఒక సినిమా వాళ్ళు తీసేందంటే వాళ్ళు ఒక 5 పాటలే చేశారు. ఈ 5 పాటలు చేయడం వల్ల ఇది కమర్షియల్ కాదు, 6 పాటలు ఉండాలి, 5 పాటలు తీసుకోలేము అని మెగ్నా సౌండ్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. అప్పట్లో సీడీలో రీల్ సీడీలు కదా సార్? లేదండి, మన క్యాసెట్స్ అదే క్యాసెట్లు రీల్వి. అయితే సార్ మళ్ళీ ఇంకొక పాట చేయాలని ₹1,00,000 అవుద్ది, మేము పెట్టుకోలేము సార్, మా చేతిలో ఒక్క పైసా లేదు అంటే, ఎస్ ఆ ₹1,00,000 మేము పెట్టుకుంటాము, ఆ స్టూడియో రెంట్ మేము పెట్టుకుంటాము, మా సింగర్ మా మెగ్నా సౌండ్ సింగర్ మాకున్నాడు, ఆయన వచ్చి పాడతాడు చెన్నైలో, మేమంతా మేము చూసుకుంటాము, మీరు ఒక రైటర్ని పిలిపించేసి సాంగ్ రాయించండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాట రాయించడం. అప్పుడు రాజ్ కోటి గారు దానికి సంగీతం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నమస్తే అన్న అనే సినిమాలో గరం గరం పోరి నా గజ్జల సవ్వారి పుంగమూది ప్యారి నా బులుబులు సింగారి గరం గరం పోరి నా గజ్జల సవ్వారి పుంగమూది ప్యారి నా బులుబులు సింగారి, ఈ సాంగు అవకాశం రావడం, ఈ సాంగ్ పాడడం. తర్వాత ఆ రోజులలో ఏం జరిగిందంటే సినిమా ఒక స్ట్రైక్ అవుతున్న రోజులు ఇక్కడ హైదరాబాద్లో సగం మూవీ షూటింగ్ చేసి ఆ సగం పాట వేసారు పిక్చర్లు. వేస్తే జనం ఎగబడ్డారు, ఈ పాట బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి. మళ్ళీ పోస్టర్లు వేశారు వీళ్ళు. ఈ షూటింగ్ ఇది ఈ సమ్మె అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తి చేసేస్తామని. ఈ సాంగ్ మళ్ళీ 40 రోజుల తర్వాత పూర్తి చేసేస్తే మళ్ళీ హౌస్ఫుల్ కలెక్షన్స్, మళ్ళీ మొత్తం సగం పాట వేసేసి మళ్ళీ షూట్ చేసి వేయడం జరిగింది. అక్కడ నాకేమైనా గుర్తింపు వచ్చింది. అక్కడ నుండి ప్రస్థానం స్టార్ట్ అయింది 94 నుండి. తర్వాత ఎర్రోడు, తర్వాత పిట్టల దొర. పిట్టల దొర సినిమా అంతా ప్రేరణ నేనే. ఆ తుపాకి రౌండ్ సాంగ్ మనదే, వినరా? మీకు బాగా ఆదరణ తెచ్చిన పాట? అన్ని సినిమా రంగంలో పాడిన పాటలన్నీ ఆదరణ వచ్చినాయండి. ఎందుకంటే ఎర్రోలో మన గద్రన్న రాసిన సాంగ్ పాడడం జరిగింది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా వెరగబట్టే నాగులో నాగన్న, ఈ సాంగ్ పాడడం. అది ఆ మూవీలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం. తర్వాత గంగమ్మ జాతర, తర్వాత ఒక టైంపాస్ నాగార్జున గారిలో పాడడం జరిగింది. గింత పాలసుక్క అది సూపర్ డూపర్ హిట్. తర్వాత మొన్న రీసెంట్లీ గబ్బర్ సింగ్, గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అని అదొక 30 దేశాల్లో మంచి పేరు తెచ్చింది. ఒక జానపదుడిగా ఒక 550 సిడీస్ ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి ఇప్పటికి రైట్ నౌ. బయట దేశాల్లో ఒక దగ్గర 18 దేశాలు వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు ఎక్కడ దేశాల్లో పోయినా నా సీడీలు అడిగి కొనుక్కుంటారు అక్కడ. ఇప్పటికీ మీరు తీస్తున్నారా సీడీస్? ఇంకా అది తీస్తుంటాను, ఇంకా సీడీలు తీస్తుంటాను. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ పెడుతూ నా ఈ సాంగ్స్ మన వీడియో షాట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎక్కువ ఇక ఈ ప్రోగ్రామ్ చేయడం, స్టేజ్ ప్రోగ్రామ్స్, బయట దేశాల్లో వెళ్ళడం రావడం, ఇదే కార్యక్రమం. అంతా మా టీం అంతా కలిపి ఆడపిల్లలు అబ్బాయిలు అంతా కలిపి ఒక 30-35 మంది ఉంటారు. మీకు ఒక సంస్థ ఉంది? మాది అకాడమీ ఉందండి, ఇందిరా నృత్య అకాడమీ. దగ్గర 94లో దాని రిజిస్ట్రేషన్ జరిగింది.
ఇక అకాడమీ నడిపిస్తూ నడుస్తుంది బండి. ఇప్పటికీ రన్ అవుతుందా? రన్ అవుతుంది, ఇప్పటికీ రన్ అవుతుంది. ఓకే. గత 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు రన్ అవుతుంది. అదనమాట. అంటే ఏ పాట తీసుకున్నానన్నా జానపదం అంటే చాలామంది ఆ రోజులలో 90కి ముందుకు పోతే ఏ సైడ్ ఒక పాట, బి సైడ్ ఒక పాట, ఏదో యావరేజ్ ఉంటే ఆ క్యాసెట్ అమ్ముడు పోయేది. నాది అలా కాదు. 8 పాటలు ఉంటే 8 పాటలు హైలైట్ ఉండాలి క్యాసెట్లో. జనం 8 పాటలు విని ఆనందపడాలా. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండదు. అంటే ఆ రోజులలో వీళ్ళు ఒక 500 క్యాసెట్ వీళ్ళు అమ్ముడు పోతే వీళ్ళు మేము సక్సెస్ అంటే 500 మా క్యాసెట్లు అమ్ముడు పోయాయి అని ఆనందపడేవారు. నా యొక్క ఒక్క రోజులో ఒక 5 లక్షలు 10 లక్షలు అమ్ముడు పోతే నేను ఆనందపడేవాడిని. ఆ రేంజ్లో అమ్మేది అనమాట. ఉరుకులు పరుగులే, ఇంకా మెడ్లాస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉరుకులు పరుగులే అలా. ఎందుకంటే ఒక పల్లె సిరిమల్లెలు, ఒక పల్లెటూరు పిల్ల, ఎర్రారని పిల్ల, గల్లుగల్లు బోనాలు, హైదరాబాద్ పోరి బాగా ఫేమస్, హైదరాబాద్ పోరి, తుపాకీ రాముడు, తర్వాత కలికి చిలుకలు. మీరు బోనాల పాటలు ఎన్ని రాశారు? అంటే ఇప్పటివరకు ఎన్ని రాసి ఉండొచ్చు మీరు? బోనాల పాటలు చాలానే రాశానండి. చాలా రాశాను. కొన్ని మర్చిపోయాను కూడా, కొన్ని టైటిల్స్. అవి ఏంటంటే సీడీలు అవి వెనుకబడిన తర్వాత కొన్ని దొరకపోవడం, తర్వాత అవి నేను అమ్మేసిన తర్వాత నా చేతిలో లేకపోవడం, మాస్టర్స్ లేకపోవడం, కొన్ని మర్చిపోవడం జరిగింది. అయితే ఎందులో వాడాను ఏంది అనేది ఎవరో ఒకరు చెప్తారు. అన్నా మీరు ఈ సీడీలో వాడారన్నా మీరంటే, అలా సీడీ ఉంటే మంచిగా ఉంటే ఇవ్వరా అని చెప్పేసి నేను అడుక్కోవడం జరుగుతుంది. అది పరిస్థితి. ఓకే, ఒక బోనాల పాట. అమ్మా బయలెల్లినాదో అమ్మా తల్లి బయలెల్లినాదో, అమ్మ తల్లి బయలెల్లినాదో, అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో, అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో, అరే అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో, పాలగుంత పట్టు చీర, ఓ పాలగుంత పట్టు చీర, ఓ సింగు విడిచి కట్టినాది, అరే సింగు విడిచి కట్టినాది, రైకనే దొడిగినాది, రంబలాగున్నది, ఓ రైకనే దొడిగినాది, రంబలాగున్నది, ఓ అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో, కాటుకెట్టుకొని, ఓ కాటుకెట్టుకొని, అరే కాంతలాగున్నది, ఓ కాంతలాగున్నది, ఓరోరి రామన్న తల్లి రామన్న కొడుకో, ఓరోరి రామన్న తల్లి రామన్న కొడుక, ఏరు దాటించరోరి నాయన్న పడవ దాటించరోరి, అరే ఏరు దాటించరోరి నాయన్న పడవ దాటించరోరి,
అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో అమ్మ తల్లి బయలెళ్ళినాదో అమ్మ తల్లి బయలెళ్ళినాదో అమ్మ తల్లి బయలెళ్ళినాదో సూపర్. ఏ పాట అడిగినా అవలీలగా పాడేస్తున్నారు. ఇట్లానే మీరు జానపదం రాసిర్రు, మన బోనాలు రాసిర్రు. అమ్మ నాన్న కోసం ఏమన్నా ఒక పాట రాశారు ఏదన్నా? అమ్మ కోసమా? అమ్మ కోసం, నాన్న కోసం కానీ. అమ్మ కోసం నాన్న కోసం రాశాను నాన్న. అవి అంత సీడీ చేయాలనేది ఇది లేకుండే. అది అంత గుర్తులే ఉన్నాయి, పాటలు రాసి ఉన్నాయి అదనమాట. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది మదర్. అదే మదర్ లైఫ్ ఇచ్చింది. తర్వాత ఫాదర్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల నేను దీన్నే ప్రొఫెషన్ ఎంచుకొని వచ్చి లేని కష్టాలు. ఎందుకంటే కళాకారుడికి ఉన్న చక్కటి గుర్తింపు ఇక్కడ లేదు. ఇంతకుముందు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండే. ఎంత గొప్పగా అంటే కళాకారుడు అంటే అంత గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఆ గౌరవం లేదు, ఆ ఆదరణ లేదు. అది బాధ అయితే. మీకు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ మీకు ఏవైనా అవార్డ్స్ కానీ ఏవైనా వచ్చాయి? మొన్న గబ్బర్ సింగ్ పాడిన తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు ఇవ్వడం జరిగిందని. బెస్ట్ కంట్రీలో బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఒక జానపదుడిగా మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు నేను తీసుకోవడం జరిగింది, ఒక జానపదుడు. అదనమాట. మీరు ఎర్రోడు సినిమాలో చిత్ర గారితో పాడారు అనుకుంటా. అవును. అట్లా తనతో మీరంటే మనం జానపద కళాకారులం, జానపదం నుండి సినిమాలోకి వెళ్ళి మీ వాయిస్ ఏమో బేస్గా ఉంటుంది, తనది వేరు. అసలు మీకు ఎట్లా అనిపించింది తనతో పాడుతుంటే? మీకు ఏమన్నా ఫీలింగ్? అంటే ఆమె పాడని ఆల్రెడీ ఉరికిందనమాట. మేము ఆల్రెడీ మా మిత్రుడు ఇంకా ఆయన శంకర్ అని చనిపోయాడు. అతను నేను ఇద్దరం కలిసి పాడుతున్నాం రాక్షసులాగా. ఎక్కడో శివన్లో ఉన్నాయి మా వాయిస్. వందే మాతరం శ్రీనివాస్ దానికి సంగీత దర్శకుడు. పాడుతున్నాము, ఈమె మధ్యలో రికార్డింగ్లో వెళ్ళండమ్మా మీరు ఒక చెల్లం పాడితే అయిపోతుంది అంటే ఆమె వచ్చేసింది, డోర్ తీసింది అంతే. మమ్మల్ని చూసి నొరేలా పెట్టేసింది అంతే. ఆశ్చర్యానికి గురైపోయి అలా నిల్చుండిపోయింది. వామ్మో వాళ్ళు రాక్షసులాగా వాడుతున్నారు, వాళ్ళతో నేను ఎక్కడ వాడతానండి బాబాని బ్యాగ్ పట్టుకొని ఒకటే ఉరకడం. ఆయన వందే మాత్రం అనుకున్నాడు, మేమని అన్నామా ఏంటి అని. ఆమె అలా అయ్యో మేడం గారు అని ఈయనని కొరుకుతున్నాడు. భలేవారండి మీరు, ఆ వాయిస్లో ముందు నేను పాడమా? వద్దు వాళ్ళ ముట్టుకునే వద్దు, వాళ్ళతో పాడించండి. ఏదో నా వాయిస్కి ఇక్కడ ఉంటుంది ఒకటి, వాళ్ళు వాడే శివంలో వాడుతున్నారు, అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు మేము అడ్జస్ట్ చేసుకుంటామండి అంటే వద్దు, ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవడం, నాకు నచ్చదు అని చెప్పేసి అది చెప్పినా కూడా వినకుండా ఆమెతో ఒక చిన్నం తీసుకున్నారు. అదనమాట. అంటే నిజమైన కళాకారుడు తెలిసిపోతుంటుంది. ఈ వాయిస్లు అనేది ఫోక్ వాయిస్లు చాలా రేర్ అనమాట. ఈ రేంజ్లో పాడడం, ఎందుకంటే ఆ టాపు తాకే విధంగా ఉండడం అందరితో కాదు. అదనమాట. నీలాగనే మీ కుటుంబంలో ఎవరైనా పాటలు పాడేదా? మా మదర్ పాడుతుండేది. తర్వాత మా మదరు చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఇక నేనే పాడుతున్నాను. ఇక ఇక్కడ పోతే మా పాప కొరియోగ్రాఫరు, మా ఫాదర్ సింగర్ కాబట్టి నేను కొరియోగ్రాఫర్ అయింది. మా మిస్సెస్ ఏమో మేకప్ మ్యాను, మన ఈ డ్రెస్సెస్ అవి మన అవన్నీ చూస్తారండి. డ్రెస్ మెటీరియల్, కాస్ట్యూమ్ డిజైన్ అంతా ఆవిడ చూసుకుంటుంది. మొత్తం ఇంట్లో అందరం కళాకారులు. అదనమాట. అలాగే మీకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది కదా గబ్బర్ సింగ్ సినిమా, ఆ పాట మా కోసం. ఓకే. ఏ పిల్ల అట్లా నవ్వేసి పార్పు మాకే బాబు, మీరెట్రా నన్ను చూస్తున్నారు, ఎవడ్డప్పాడు కొట్టండి. హా ఓ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఈ నవ్వుతోటి నన్ను వేల్చి పారిపోతే ఎల్లా.
ఓ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఈ నవ్వుతోటి నన్ను వేల్చి పారిపోతే ఎల్లా సుందరి 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 మనసు తెలిసిన వేసిరి స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన బ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వండుకున్న తెల్ల కాగితం ఓ పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ బద్దలేని మందు కంటే దారుణం మీరు ఇన్ని పాటలు పాడారు, కొన్ని సంవత్సరాల నుండి పాడుతున్నారు కదా, మీరు ఫైనాన్షియల్గా ఓకేనా? ఒకనాడు ఫైనాన్షియల్గా బాగుండేది, ఇప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఉందండి. ఎకనామికల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎందుకంటే ఇంటి రెంట్ కట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ లేవు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్లో కళాకారులకు ఎవరిని అడిగినా జవాబు ఉండదు. అది అయిపోయిన పరిస్థితి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఈ ఆఫీసర్ని కలిసినా ఎవరిని చేసినా ఏదో ఒక ప్రోగ్రామ్. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇల్లు కానీ ఏది లేదు, ఇప్పటిదాకా ఎలాంటిది ఏం లేదు. మీరు పాటలు పాడబట్టి 40 సంవత్సరాలు 50 ఏళ్ళు అయిపోయిందండి. 54 సంవత్సరాలు కదా, అంటే 54 సంవత్సరాలు అయిపోయింది. మీకంటూ ఒక మరి ముందు చేశారేమో చెప్పలేము. ఎందుకంటే మరి నేను సంప్రదించారు ఎవరినన్నా తెలంగాణ ఛానల్లో, ఈ కేసీఆర్ గారి ఛానల్లో నేను తెలంగాణలో పాడుతూ ఉంటే అది 3 గంటలన్నర ఇంటర్వ్యూ. అది నా ఇంటర్వ్యూ చూసి ముగ్ధుడై నన్ను తెల్లారి భోజనాన్ని పిలిచాడు కేసీఆర్ గారు. మీరు మా తెలంగాణ వాళ్ళేనా, ఇంత బాగా పాడేవాళ్ళు, ఇంత టాలెంటెడ్ మా తెలంగాణలో ఉన్నారా, నాకు ఆశ్చర్యం వేస్తుంది వాసు. మీరు తెల్లారి నాతో ఇంటికి రండి భోజనం చేద్దామని చెప్పి తెల్లారి పర్సనల్గా ఇంటికి పిలుచుకొని అతనితో నేను కూర్చొని భోజనం చేయడం జరిగింది కేసీఆర్ గారితో. తర్వాత మరి అతని పిలుపు లేదు, నేను కూడా ఎప్పుడూ మరి ప్రయత్నం చేయలేదు. వెళ్ళిపోతే కంపల్సరీ వెళ్తాం కదా. అది ఇప్పుడు వచ్చే జానపద కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకి మీరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా చెప్పేది ఉందండి. ఎందుకంటే జానపద కళ అనేది 1-2 పాటలు నేర్చుకుంటే అయిపోయేది కాదు. అందులో లోతుగా దిగాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి, దేనికోసం సబ్జెక్టు, అది ఎవరు పాడాలా, గ్రూప్ సాంగ్ గ్రూప్ పాడేదా, లేకపోతే తల్లి వాడే లాలి పాటలా, లేకపోతే డుయేట్సా, భార్యాభర్తలు మరదలు బాగా వాడేదా, లేకపోతే శ్రామికులు వాడేదా, కార్మికులు వాడేదా, కర్షకులు వాడేదా, ఇది తెలుసుకొని ఆ సబ్జెక్టులో ఏముంది అందులో లీనమే మనము హావభావాలతో పాడితే తప్ప ఆ పాటకు ప్రాణం పోయలేదు. ఏదో పాడుతున్నాం అంటే వాడుతున్నాం, ఏదో దుంకుతున్నాం అంటే దుంకితే చేసే పాట కాదు కదా. అదనమాట. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎక్స్ప్రెషన్ తెలియదు. ఏదో పాడుతున్నాం అంటే వాడుతున్నాం అంతే తప్పితే దాంట్లో ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఇవ్వాలి. మనం పాడుతుంటే ఒక విషాదం పాడుతున్నామంటే ఎదుటి వ్యక్తి ఏడవాల, మనం హాస్యం పాడుతున్నామంటే ఎదుటి వ్యక్తి కడుపు పని అవ్వాలా. అర్థమేనా? మనం ఒక కరుణరసం పాడుతున్నామంటే వాని మనసు ఆలోచింపజేయాల. అంటే ఇన్ని రకాల నవరసాలు ఉన్నాయి. ఈ నవరసాన్ని తీసుకొని మనం పండించాలన్నప్పుడు మనం అందులో లీనమైతే తప్ప పాడలేము. మీ నోటి నుండి నేను చాలాసార్లు విన్నాను మాయదారి మైసమ్మ పాట. ఎక్కడ అంటే మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా పాడుతూ ఉంటారు మాయదారి మైసమ్మ పాట. ఆ పాట తప్పకుండా. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ
మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి నన్ను పరిశాన్ చేసి నన్ను గాబరబెట్టి గాయముగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ నన్ను గాబరబెట్టి గాయముగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ పొదుగల లేచి ఎవడి ముఖం చూశాను పొదుగల లేచి ఎవడి ముఖం చూశాను మైసమ్మో ఓ మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికినే మైసమ్మ సూపర్ సూపర్ మీరు 50 ఏళ్ళ నుండి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. 50 ఏళ్ళ నుండి మీరు కొన్ని వేల ప్రోగ్రాంలు చేసి ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు మీకు బాగా పేరు తెచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ మీరు ఎన్ని చేసి ఉండొచ్చు? అంటే ఇప్పటివరకు అయితే 15,000 ప్రోగ్రాంలు అయిపోయాయండి 15,000 భారతదేశ వ్యాప్తంగా. ఇటు కాశీ నుండి కన్యాకుమారి దాకా, ఇటు గుజరాత్ నుండి అస్సాం దాకా, ఇక ఇటు బయట దేశాలు ఒకటి, బయట తైవాను, మలేషియా, అబుదాబి, మన లండన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, జూరిక్, బెల్ఫాస్ట్. ఇప్పటికీ మీకు వేరే దేశాలకి అవకాశం వస్తుంది? ఎవ్రీ ఇయర్ ఒక 3 దేశాల నుంచి 4 దేశాల అవకాశాలు ఉన్నాయండి. మొన్న కూడా ఈ కరోనా వల్ల దుబాయ్, తర్వాత మారిషస్ ప్లస్ సింగపూర్, మలేషియా 4 కంట్రీలు ఉండే. ఈ కరోనా టికెట్లు బుక్ చేసిన తర్వాత ఈ కరోనా ఎక్కువైపోయి టికెట్ క్యాన్సిల్ అయింది జరిగింది. మీరు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మిమ్మల్ని బాగా ఈ పాట పాడండి, మీ నోటి నుండి ఈ పాట వినాలనుంది అని చెప్పి ఆ జనాలు మిమ్మల్ని అడిగి మరీ పాడించుకునే పాట? అందరూ అంటే జనాలకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. వాళ్ళు ఆ టేస్ట్ ప్రకారం అడుగుతుంటారు. ఎవరు వస్తారు అన్న 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 ఒక్క బోనాల పాట అని అంటారు. లస్కరు జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. అరే 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 లస్కరు జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే. కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్లనాగు. కోరి కోరికెలు కోరంగా కొంగు నింపవే మాయమ్మ. కోరి కోరికెలు కోరంగా కొంగు నింపవే మాయమ్మ. దేశాలు తిరిగానన్నారు కదా సార్, అందులో మీకు బాగా నచ్చిన ప్లేస్, నచ్చిన దేశం? అన్ని దేశాలండి. మనని ఇంగ్లీష్ కంట్రీస్ మన కళ్ళకు అక్కడ ఉందంతా మన తెలుగు సంఘం వాళ్ళే. తెలుగు సంఘం వాళ్ళు మనల్ని కళ్ళకు అద్దుకున్నారండి. చాలా గొప్పగా, ఎంత గొప్పగా చూశారంటే
మనము చెప్పడం కష్టం, ఈ నోటితో చెప్పడం అంటే కష్టం. మీకు ఏ దేశంలో మీకు మంచిగా అన్ని దేశాలు ఆదరణ. అన్ని గుడ్డెపల్లి సినిమాలు వచ్చిందంటే ప్రతి దేశంలో ప్రతి తెలుగు సంఘం వాళ్ళు ఉరుకుల పరుగుల మీద ఉరికి రావడం, సార్ మా అదృష్టం సార్, మా అదృష్టం సార్. ఆడ వాళ్ళు కొట్లాడుకోవడం, మేము అకామిడేషన్ ఇస్తాం గుడ్డెపల్లి గారికి, మేము అకామిడేషన్ ఇస్తామని చెప్పి కొట్లాడుకోవడం చాలా ఆనందం వేసింది. వాళ్ళు చూపిన ఆదరణ, వాళ్ళు చూపిన గొప్పతనం ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళు చూపిన ప్రేమ అనేది కొనుక్కోలేదు. విన్నారా, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కి వచ్చినప్పుడు విన్న వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు ఆనందపడి వాళ్ళు అక్కడ కొన్ని రకాల చెక్కులు ఇచ్చారు మాకు. ఏదో వాళ్ళు ఆనందపడి ఇస్తున్నాం అనుకున్నాం, ప్రతి చెక్కు మన వాల్యూయే. అంత ఆనందపడుతూ ఇస్తే చాలా ఆనందం వేసింది. ఇప్పటికి వాళ్ళు మర్చిపోలేకపోతున్నాం. ఇప్పటికి వీక్లీ ఎవరో ఒకరు ఏదో కంట్రీ నుంచి మాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇటు దుబాయ్ నుంచే కావచ్చు, అబుదాబి కావచ్చు, మలేషియా కావచ్చు, లేకపోతే తైవానే కావచ్చు, లండనే కావచ్చు, అదనమాట. ఇప్పుడు వస్తున్న బోనాల జాతరలో ఎక్కువ మట్టికి తెలంగాణ జానపదం కంటే వెస్టర్నే ఇష్టపడుతున్నారు. దానిపై మీ స్పందన అంటే ఏంది? ఒకటి ఏంటంటే మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఇప్పుడు తల్లి అనేది మన భూతకాలం, తల్లి తండ్రి అని మనం ఎంత చేసినా తల్లిదండ్రులు మొక్కుతాం, కానీ తల్లిదండ్రులు పక్క పెట్టి తల్లిదండ్రులు కోతులాగా చేసి మొక్కం కదా. ఇప్పుడు ఏదో పండుగను తెచ్చి దానిలో వెస్టర్న్ ఇచ్చేసి వెస్టర్న్ చూపించి పాడినంత మాత్రాన ఆ తాత్కాలికమే, కానీ ప్రొఫెషన్ అనేది ఎక్కడ పోతుందండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, చక్కటి చీర కట్టుకున్నారు, లేదా ఒక మన ప్రొఫెషన్ ఇది. ఈ ప్రొఫెషన్ కాకుండా ఎంత పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చి ఇది చేసినా నీకు అందం సందం ఉండదు, అంతే కదా. అదనమాట. ఎందుకంటే వాళ్ళు వెస్టర్న్లు చేసి ఇది చేసినా ఎంత అది ఒక గడవడే ఉంటుంది తప్పితే సాంప్రదాయానికి సంబంధించింది కాదు. ఇవాళ ఇంటనే మర్చిపోతారు. కానీ వాళ్ళ మాయదారి మైసమ్మ గత 80లో పాడిన పాట ఇప్పటికీ బోనాలు వచ్చిందంటే ప్రతి ఎవ్రీ ఇయర్ మారుమోగుతుందంటే మాటలు కాదు కదా. సార్, తెలంగాణలో బోనాలు అంటేనే జానపదంతోనే మొదలయ్యే పాటలు, ప్రతి పాట జానపదమే. ఇప్పుడు వస్తున్న పాటలలో వెస్టర్న్ సంగీతం, మన కర్ణాటక సంగీతం ఇవన్నీ కలిపి పాటలు రాస్తున్నారు. అదే మ్యూజిక్ తోటి పాటలు వస్తున్నాయి. మీరేమంటారు దానిపై? ముందొచ్చిన చెవుల కంటే ఇంకొచ్చిన కొమ్ములే వాడి అని, సరే వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తారు, తప్పులేదు. ఎందుకంటే ఈనాటి యూత్ ప్రయోగం చేయడంలో తప్పే ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత క్రియేటివిటీ చేసినా మన సాంప్రదాయాన్ని ఎవరు కాదనలేరు. సాంప్రదాయాన్ని దీన్ని చాలామంది ఎప్పుడో దీన్ని ఇచ్చేయాలని చూశారు, అంతమొందించాలి, బోనాలు ఏంటండి, ఈ బోనం ఏంటండి అని చెప్పేసి అన్నవాళ్ళే. కానీ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎవ్వరూ ఆపలేని ఈ బోనాలు 1 కోటి మంది హైదరాబాద్లో భక్తులు జరుపుకుంటారు. అమ్మవారి మీద ఉన్న నమ్మకం ఏంటంటే ఏదో మన ఇళ్ళలో ఏదో సరదా చేసుకునేది కాదు, ఒక నమ్మకంగా వస్తున్న సాంప్రదాయం ఇది. బోనం అంటే భోజనం, బోనం అంటే జానపదం కాదు, బోనం అంటే భోజనం. ఒకనాడు 1000 సంవత్సరాలకు పూర్వం వెనుకకెళ్తే కాకతీయులు పాలిస్తున్న కాలం అది, దక్షిణ భారతదేశాన్ని గత్తరగాయ అని చెప్పి లేచింది. అంటే ప్లేగు వ్యాధి గత్తరగాయ అని చెప్పేసి ఎలకల నుంచి వైరస్ ఎఫెక్ట్ అయ్యి ఇంటికి ఒక 3 చనిపోవడం చాలా భయంకరమైన రోజు. ఇప్పుడు మన కరోనాతో ఎట్లా చనిపోతున్నారు, ఎట్లా ఇదైపోతున్నారు, వణికిపోతున్నారు ప్రపంచం అంతా. ఆనాడు ఈ ప్లేగ్ వ్యాధితోటి వీటితోటి ఈ తెలంగాణ ఏంటంటే గత్తరగాయ అంటారు దాంతో వణికిపోతున్న టైంలో ఇక్కడ బస్తీ పెద్దలంతా రచ్చబండ మీద కూర్చొని ఏం చేయాలా, ఏం చేస్తే ఈ తగ్గుద్ది రోగం, ఎవరు తగ్గిస్తారు, చెట్ల మందులో తగ్గట్లేదు, వేరే మందులో తగ్గట్లేదు, చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, ఉన్న వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి ఒక్కరికొక్కరు ఏడ్చుకోవడం తప్పితే సంతోషం అనేది లేకుండా పోయింది. అప్పుడు ఆ అమ్మ కలలో వచ్చి నాకు మంచిగా వండి పెట్టండి రా, ఒక కొత్త కుండ తెచ్చి ఆషాఢ మాసంలో నాకు ఇంత బెల్లం పువ్వన్న పెట్టండి, నేను ఏదో ఒక పెద్ద కోరికలు కోరతలేను, చిన్న కోరికలు మీరు తిన్నాంటూ నాకు ఇంత పెట్టండి రా, నా ఆకలి తీరుతుంది, మీరంతా బాగుంటారని చెప్పి స్వప్నంలో కనిపించి మాయమైందని చెప్పి పెద్దలు చెప్తారు. అక్కడ నుండి ఎవరికి స్తోమత ఉన్నంతగా
వాళ్ళు కొత్త కుండలు కుమ్మరివాడి దగ్గర కొనుక్కొచ్చి వాటికి బొట్లు పెట్టి అందులో తీయటన్నం అంటే పరమాన్నం అంటే షుగర్ అన్నము. చాలామంది షుగర్ ఉండలేని వాళ్ళు బెల్లం వేసి వండుకోవడం, బెల్లం వేసి వండి దాన్ని బస్సివాసులంతా ఒకటై మొత్తం పిల్ల పాపలంతా నెత్తి నుంచి స్నానాలు చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఒక ఊరేగింపుగా బయలుదేరేది. ఇక్కడ నుంచి ఇంటి నుంచి గుడి 1/2 కిలోమీటరు 1.5 కిలోమీటరు ఇలా దూరంలో ఉంటాయి అన్నమాట. అయితే ఈ బోనాలు ఒక 100 మంది, ఒక 50 మంది ఈ కొత్త కుండలు ఎక్కించుకొని అందరూ ఒక గుంపుగా ఒక జట్టుగా బయలుదేరేవాళ్ళు. అయితే దీన్ని తినడానికి పిశాచులు దయ్యాలు ఎంగిలి చేస్తామని చెప్పి ప్రయత్నాలు చేసేది. అది తింటే ఎంగిలి అయితే అమ్మవారు ముట్టుకోదు. మరి అది తినకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి. ఏం చేయాలని చెప్పేసి ఆ అమ్మవారి తమ్ముళ్ళే పోతరాజు, ఆ అమ్మవారి చెల్లెళ్ళే సిగాలు, వాళ్ళు డ్యాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ పులికేకలు పెడుతూ సిగాలు ఇటు ముందు సిగాలు ఉంటే వెనకకు పోతరాజులు, ఇటు వెనకకు సిగాలు వస్తే ముందు పోతరాజులు ఇట్లా కవర్ చేసుకుంటూ గుడి వరకు బాజా భజంతులతో అంటే దుగ్గా తాష, డప్పు ఈ ప్రధాన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట తెలంగాణ. డోల్కి, ఇవి గజ్జెలు, ఇవి తీసుకొని కొట్టుకుంటూ పాడుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి వీళ్ళు తిని వీళ్ళ స్తోమత ఉన్నంత వరకు బంధుమిత్రులను పిలుచుకొని సాధ్యమైనంత కొందరు కోళ్ళతోని కొందరు యాటలతోని అమ్మవారికి మొక్కులు తెచ్చుకొని మంచిగా తిని తాగి ఇంటికి వచ్చారు. అక్కడ అందరికీ ఇంటికి వచ్చిన తర్వాత అందరు న్యాయమయ్యారు. అమ్మను మొక్కినందుకు మనకు శాంతి ఇచ్చింది, బాగున్నది. అమ్మానికి ప్రతి సంవత్సరం ఇట్లే బోనం చేస్తాం. మా పిల్ల పాపల్ని గొడ్డు గోదను ఊరు వాడను అందరినీ బాగా చూడాలి. నేను తెలుసుకోలేకపోయినా నీ మహిమని అని చెప్పి ముఖాల మీద మోకరిల్లి తల్లిని వేడుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఈ బోనాల జాతర ప్రారంభమైంది. ఈ నెల అదనమాట. ఈనాడు 1 కోటి మంది జరుపుకునే జాతర బోనాలు అదనమాట. ఆ తల్లి కోసం ఒక పాట పాడతారా? బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ, బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ, ఊరు వాడ సల్లగా చూడు, ఊరు వాడ సల్లగా చూడు, బోనమెత్తుతాము శాంతించమ్మో. బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ, బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ. పాతపట్నం అంతా పౌరు రైలేను, కొత్తపట్నం అంతా టక్కర్లు జరిగాను, వాడవాడంతా తల్లేవలయ్యాను, గల్లీ గల్లీలో నా కొట్లాటలయ్యాను. అరే పాతపట్నం అంతా పౌరు రైలేను, కొత్తపట్నం అంతా టక్కర్లు జరిగాను, వాడవాడంతా తల్లేవలయ్యాను, గల్లీ గల్లీలో నా కొట్లాటలయ్యాను. నీ మహిమలతోటి బేజారు చెయ్యకు అమ్మో, నీ మహిమలతోటి బేజారు చెయ్యకు, సల్లంగా చూడే చక్కటి తల్లి. బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ, బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ. బియ్యము దొరక బీదలు తెచ్చాను, నీళ్ళు దొరక నిండు ప్రాణాలు పోయాను, కడుపు మంటలకు కన్నీరు పెట్టాను, ఊరు వాడంతా గొగ్గోలు పెట్టాను. అరే బియ్యము దొరక బీదలు తెచ్చాను, నీళ్ళు దొరక నిండు ప్రాణాలు పోయాను, కడుపు మంటలకు కన్నీరు పెట్టాను, ఊరు వాడంతా గొగ్గోలు పెట్టాను. ఏట నీకు ఆషాఢ మాసాన అమ్మో, ఏట నీకు ఆషాఢ మాసాన బోనమెత్తుతాము భోంచేయవమ్మో. బల్గంపేట ఎల్లమ్మ నీకు దండం పెడతానుండమ్మ, బల్గంపేట ఎల్లమ్మ నీకు
పెడతానమ్మా ఇదనమాట అమ్మ ఆగ్రహిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భక్తులు వేడుకుంటున్న విధానం అన్నమాట. అలాగే ఆంధ్ర జిల్లాలో జానపదం తక్కువ. లేదండి ఎవరన్నారు జానపదం ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంది. అక్కడ ఎంత ఇక్కడ ఉందో జానపదాన్ని మీరు మాకోసం తప్పకుండా. ఎందుకంటే కోస్తా జిల్లాలో నేను తిరిగి అదే ఆంధ్ర సేకరించాను. ఎందుకంటే తీయడి పాటలు కమ్మడి పాటలు కోస్తాలో. ఆంధ్రలో అనేక ప్రోగ్రాంలు చేశారు కదా, అక్కడ బాగా జనాలు ఇష్టపడ్డ పాట. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. ఓయ్ గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. పామూరి సంతలోనే ఓయ్ పామూరి సంతలోనే పాలమ్మనిద్దునా పాలమ్మనిద్దునా. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. భీమారు సంతలోన బియ్యం అమ్ముతున్నది. ఓయ్ భీమారు సంతలోన బియ్యం అమ్ముతున్నది. అరే భీమారు సంతలోన బియ్యం అమ్ముతున్నది. ఓయ్ భీమారు సంతలోన బియ్యం అమ్ముతున్నది. బియ్యమమ్మనిద్దునా 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 ఓయ్ బియ్యమమ్మనిద్దునా. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. గండర గండర బాయి కానపోల చిన్నది పామూరి సంతలోనే పాలమ్ముతున్నది. బాగాలేదా పాట? సూపర్ సూపర్ చూస్తుంది బాగుంది సార్. అలాగే రాయలసీమ పైన మాకోసం ఒక పాట. రాయలసీమలో కూడా అది రతనాల సీమ. అవును. ఎంత చక్కటి గీతాలంటే సేకరణ గీతాలు. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే నాకు నేను మైమర్చిపోతాను. నేను మా తుపాకి గ్రామంలో పాడడం జరిగింది. చిడబట్ట చీనుకులు దుప్పటి దడిసేను చిడబట్ట చీనుకులు దుప్పటి దడిసేను తలుపు తీయవే బామా తలుపు పాకిలి తీయవే బామా తలుపు తీయవే బామా తలుపు పాకిలి తీయవే బామా. ఆమె ఉంటుంది రాధ. అర్ధరాత్రి నిద్దుర పొద్దున అర్ధరాత్రి నిద్దుర పొద్దున ఎవరని తీతునోయి స్వామి ఎవరని తీతునోయి ఎవరని తీతునోయి స్వామి ఎవరని తీతునోయి. అంటే ఇక్కడ చరిత్రను తీసుకుంటే శ్రీకృష్ణుడు సత్యభామ శ్రీకృష్ణుడు రాధ వీళ్ళని తీసుకొని మన హిస్టారికల్ నడుస్తుంటుంది. ఇంత చక్కటి పాట ఎక్కడ ఉంటుందండి. ఇప్పటికీ రాయలసీమలో పని వచ్చిన తర్వాత టీ ప్లేట్ల కింద 20 మంది 30 మంది చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఆ డబ్బాలను పెట్టి చుట్టూ ఆడుతూ కోలాటం తెల్లారే వరకు నిద్ర వచ్చే వరకు ఆడుతూ ఇప్పటికీ రైట్ నౌ. ఎంత చక్కగా పాడుతూ వాళ్ళు ఆడతారంటే ఎవరెవరికి నిద్ర వస్తుంటుందో అలసిపోతుంటారో పోయి పండు ఉంటారు. కానీ ఆ పాట మాత్రం నడుస్తూ ఉంటుంది. దాన్ని నేను సేకరించి మా తుపాకి గ్రామంలో పాడడం జరిగింది. రాయలసీమ కూడా చాలా గొప్ప పాటలు విన్నాను. ఎందుకంటే రాయలసీమలో నాకు అన్నం పెట్టింది, ఇటు కోసా నాకు అన్నం పెట్టింది. చాలా చక్కటి గీత. ఎందుకంటే నన్ను ఒక ఆకాశానికి నన్ను నిల్చోబెట్టిన పాటలు ఇటు మన కోస్తా రాయలసీమ తెలంగాణ
గీతాలు జనపదం జానపదం. అవును. అలాగే బోనాల గురించి మన తెలంగాణలో బోనాలు ఏ విధంగా అయితే జనాలలో బాగా ఆదరణ వచ్చాయో అలాగే బతుకమ్మ కూడా అంతే. బోనాలు బతుకమ్మ అది ఒకటేంటంటే ఒప్పుకోను, ఎందుకంటే బోనాల తర్వాత ఏదైనా, ఆ, ఎందుకంటే ఈ పండుగ ఏంటంటే పీక తినుడు ఒక్క తాగుడు. ఆ, ఎవరు చుట్టాలు వచ్చినా బిడ్డ వచ్చినా అల్లుడు వచ్చినా అవును. మందు ఉంటుంది, కోడి ఉంటుంది, గుంజుడు తినుడు తాగుడు పడేసుడు. అవును. సో బతుకమ్మ పండుగలకు వస్తే నీకు ఎవరు పెడతారు నీకు? అట్లా కదా ఆడపడుచులందరికీ బతుకమ్మ. అంటే చీరలు కొనిస్తారు కానీ ఆ, ఇంటిలో అందరూ ఖుషి ఉంటారు కదా. ఇక్కడ ఆడవాళ్ళు హ్యాపీ ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు హ్యాపీ ఉంటారు అవును. బోనాలకు. అవును. ఆ బతుకమ్మ గురించి ఏమైనా పాట రాశారా? బతుకమ్మ గురించి కూడా చాలా సేకరించడం జరిగింది అన్న. నేను సేకరించిన గీతాల్లో కరీంనగర్లో నేను 78లో సేకరించడం జరిగింది. పర్లపిల్ల అనే గ్రామంలో కలికి చిలుకలు రెండు వలికి చిలుకలు రెండు సందప్ప గొడుగులు రాన్బోని అడుగులు మేనత్త గొడుగులు నీ నోమితి గౌరమ్మ ఏమేమి కాయపూడి గౌరమ్మ నీ నోమితి గౌరమ్మ ఏమేమి కలికి చిలుకలు రెండు వలికి చిలుకలు రెండు సందప్ప గొడుగులు రాన్బోని అడుగు మేనత్త గొడుగులు నీ నోమితి గౌరమ్మ ఏమేమి కాయపూడి గౌరమ్మ నీ నోమితి గౌరమ్మ ఏమేమి కాయపూడి గౌరమ్మ ఆడబోయి పాడబోయి ఆవుల మందాలు ఆవు దిరాసులు ఘనమైన పునపూలు నిజమైన పెద పనులు ఆలించి మేలుకొమ్మ గౌరమ్మ బంగారి ముద్దు గుమ్మ గౌరమ్మ ఆలించి మేలుకొమ్మ గౌరమ్మ బంగారి ముద్దు గుమ్మ గౌరమ్మ కలికి చిలుకలు రెండు వలికి చిలుకలు రెండు సందప్ప గొడుగులు రాన్బోని అడుగులు మేనత్త గొడుగులు. ఇది 70లో సేకరించి మొన్న నేను పాడడం జరిగిందన్న. ఈ సాంగ్ అంటే ఇది మహిళల పాట కాబట్టి బతుకమ్మ పాటలు కొన్ని పాడించడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక తెలంగాణ కోసం మీరు ఇన్ని పాటలు రాశారు కదా, మన తెలంగాణ కోసం ఏదైనా ఒక పాట రాశారా? తెలంగాణ కోసం ఇప్పుడు నాకేం రాయలేదు నాన్న. ఏంటంటే బతికే భారం అయిపోయింది, కళాకారుడిగా బ్రతకడమే భారం అయిపోయింది, చూసే నాదులు లేడు. ఇంతకన్నా భయంకరం కాదు. ఎంతోమంది కళాకారులు ఇవాళ తిండి లేక అలమటిస్తున్నారు. నాన్న ఎప్పుడు ఇంత దుర్గతి రాలేదు. గత 7 సంవత్సరాలుగా పెట్టినవాడికి అన్నం దొరికినవాడికి దొరుకుతుంది, దొరకని వాడికి లేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద మనుషులు చేసుకొని అందరినీ చూడాలి, అందరికీ పెట్టాలి. ఒకరికి పెట్టేసి ఇప్పుడు మన ఇక్కడ స్టాఫ్ ఉంది, ఒకరికి పెట్టి 4 ఉపాసం పెడతామంటే ఆ ఉపాసం 4 వర్క్ చేస్తారా? ఒక రోజు 2 రోజులు 3వ రోజు అంటే అలా కాదు. ప్రభుత్వం అనేది అందరికీ ఒక తండ్రిలాగా అందరిని చూస్తూ ఎక్కడ ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎవరెందుకు నారాజు ఉన్నారు, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు ఇది చేసుకొని సరి అయిన పందాలు వెళ్ళి అందరికీ న్యాయం చేస్తే బాగుంటుంది. అప్పుడు నిజంగా బంగారు తెలంగాణ ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే నేను కోరుకునేది ఏంటంటే ఈ మీడియా పరంగా ప్రతివాడు ఆనందంగా ఉండాలి. ఇవాళ పనిచేసేవాడు, కార్మికుడు, కర్షకుడు, తర్వాత కళాకారులు ప్రతివాడు ఆనందంగా ఉన్నప్పుడు బంగారు తెలంగాణ వచ్చినట్టు. వాళ్ళు ప్రతివాడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎవరితో మాట్లాడినా, ఎవరిని ముట్టుకున్నా మేము బాగాలేమన్నా, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పిన వాళ్ళే కానీ చెప్పని వాళ్ళే. 7 సంవత్సరాలుగా మీరు ఎంతో మందికి విద్యను నేర్పారు, మీ దగ్గర ఉన్న కళను నేర్పారు. ఆ కళలో ఇప్పుడు ఎంతమంది అంటే మంచి పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే చాలామంది ఉన్నారు, కొన్ని వందలలో ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ వల్ల మేము ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళు కొరియోగ్రాఫింగ్ చేయడం, ఇప్పుడు వాళ్ళు కొరియోగ్రాఫింగ్ చేస్తూ వాళ్ళు ఒక 50 మందికి అన్నం పెడుతున్నారు. ఇవాళ మా మిత్రుడు రాజు ఒకనాడు చిన్న అబ్బాయి, పెళ్లి కాని అబ్బాయి వచ్చాడు మనది. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్. నాతో ఒక 9-10 దేశాలు వచ్చాడు. ఇవాళ అతను స్కూల్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలకు డ్యాన్సులు చెప్తున్నాడు. అలాగే మా అరుణ్ కుమార్ అన్న, ఆయన సింగరు, ఆయన గొప్పగా ఆయన పాడుతూ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందిని సింగర్గా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. పాటలు రాస్తాడు, పాడతాడు. అంత మహానుభావులే. ఎందుకంటే కష్టపడ్డ వాడికి ఎక్కడైనా అన్నం దొరుకుతుంది అన్నట్టుగా కష్టపడతారు. ఇవాళ మా శేఖరు, డప్పు శేఖరు చాలా గొప్ప వ్యక్తి, చాలా సినిమాలకు వాయించాడు.
ఓకే. వినరా ఒక పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి మా డప్పు శేఖర్ అంటే వినరా ఎడమచేది వాటం ఆడుకుంటాడు అంతే ఆట మహానుభావులు అంతే. నేను వాళ్ళ ముందు చిన్నవాడిని. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రేమల ముందు వాళ్ళ ప్లేయింగ్ ముందు నేను చిన్నవాడిని. ఎందుకంటే అలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మీడియా పరంగా. తప్పకుండా. అలాగే మా అందరి కోసం ఒక మంచి జోష్ పాట. తప్పకుండా. రాజు ఒక సాంగ్. మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మో నువ్వు పుట్టలో పుట్టినావమ్మా మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలో పుట్టినావమ్మా దులిపేస్తున్నారు. ఏ పాట అడిగినా అవలీలగా పాడేస్తూ దుమ్ము దులిపేస్తున్నారు. అంటే టాలెంట్ ఎవరి సొంతం కాదు కదా. అలాగే మా అన్నను కూడా ఒక పాట నువ్వు కూడా వేస్తే మేము మన వాళ్ళంతా ఆనందపడతారు. రామ 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 ఎల్లమ్మకు రాముల పరిచారెల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచారెల్లమ్మకు ఎల్లమ్మకు 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 ఎల్లమ్మకు
ఎలా ఉన్నాయి. సూపర్. గొప్ప సింగర్స్, మంచి కళాకారులు, ఎక్సలెంట్ కళాకారులు. సూపర్ సూపర్ సార్. అలాగే చాలా వరకు మీరు గా బస్సు ఎటు పోతుందయ్యో, గీ బస్సు ఎటు పోతుందయ్యో పాట విన్నాను నేను. చాలా ఇంటర్వ్యూలలో మీ పాట విన్నాను. ఆ పాట మా అందరి కోసం. తప్పకుండా. అంటే ఒక చదువురాని వాడు పల్లె నుంచి పట్టణానికి వస్తే ఎంత చిన్న చూపు చూస్తారనేది ఈ పాటలు అర్థమవుతుంటాయి. ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు రాకముందుకు మన హైదరాబాద్ బస్సుల మీద ఇంగ్లీష్లో, హిందీలోనే, ఉర్దూలోనే రాసి ఉండేది. ఆ నెంబర్ను గుర్తుపెట్టుకునే బస్సు ఎక్కేది. ఆ నెంబర్ కాకపోతే వాళ్ళు గంట సేపు అక్కడ నిల్చోవాల్సిందే. ఆ నెంబరే రావాలి, వాళ్ళు బస్సు ఎక్కాలి. ఇది పరిస్థితి. మన తెలుగు రాష్ట్రంలో మనం తెలుగు వాళ్ళమే ఉండి ఈ ఉర్దూ ఇంగ్లీష్ ఏంది అని చెప్పి తీసేసి తెలుగులో రాయించాడు. హాయిగా రాయించేసి ఆ నెంబరు 20P, 80P అయితే ఎక్కడికి వెళ్తుంది, 20 అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇలా ఒక్కో దానికి ఒక కోడ్ పెట్టేసి ఈజీగా అర్థమయ్యే విధంగా చేశాడు. అలా ఒక అతను ఊరు నుండి ఇక్కడ పట్టణానికి వచ్చాడు. నాంపల్లిగా నిలుస్తున్నాడు. బస్సులు వస్తూనే పోతున్నాయి. ఈ బస్సు ఎడిపోతుంది, అయ్యో ఈ బస్సు ఎడిపోతుంది అని అడిగితే ఎవరు చెప్పట్లేదు. ఆయన కుటుంబ గాథం పాట రూపంలో చెప్పుకుంటాడు. గా బస్సు ఎడిపోతుందయ్యో, మరి గీ బస్సు ఎడిపోతుందయ్యా బాబు, గా బస్సు ఎడిపోతుందయ్యో, మరి గీ బస్సు ఎడిపోతుందయ్యా. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. గా బస్సు ఎడిపోతుందయ్యో, గీ బస్సు ఎడిపోతుందయ్యా. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. ఆయన చెప్పట్లేదు, ఆయన మళ్ళీ చెప్పుకుంటున్నాడు. మహత్తగారు నాకు పెళ్ళి అయ్యింది, పెడతారంట పెళ్ళి కట్నము, నన్ను రమ్మని పోయింది పెళ్ళాము. కాబట్టి ఏడవదనయ్యో. చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అరే చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అయినా అందరూ చూస్తున్నారు, పక్క జరిగిపోతుంది. దోతిగానికి ఏం చెప్పాలి జవాబు? ఇంకెవరు చెప్తాడు ఈ దోతిగాడు ఎక్కడికి వెళ్ళి ఊరికి వెళ్ళొచ్చు, ఇంకెవరు చెప్తాడండి అని చెప్పి కిందికి మీద చూసి పక్క చెప్పుకుంటున్నారు తప్పితే చెప్పేవాడు లేకుండా అయిపోయాడు. మళ్ళీ చెప్తున్నాడు, నాకు బావలు ఇద్దరు వాళ్ళు ఇంటిలోన మరి వీరులు. నాకు బావలు ఇద్దరు వాళ్ళు ఇంటిలోన మరి వీరులు. వాళ్ళు దొంతుల కాడి దొంగలు, కళ్ళు తాగే కాడ కాకులు, వాళ్ళు కూడు తినే కాడ కుక్కలు. కళ్ళు తాగే కాడ కాకులు, వాళ్ళు కూడు తినే కాడ కుక్కలు. పెద్దోడు సిన్నోడు కీసులాడినంట, పెద్దోనిపై ఎంత పగిలిపోయిందంట, చిన్నోనిలాగంత సింగిపోయిందంట. పోతాయే పోవాకి బస్సులు, గా బస్సు ఎడిపోతుందయ్యో, మరి గీ బస్సు ఎడిపోతుందయ్యో, గా బస్సు ఎడిపోతుందయ్యో.
నాకు బొమ్మర్దులు ఇద్దరు వాళ్ళు చెట్లలో తిరిగేటి కోతులు వాళ్ళు చెరువులో పొరలేటి పోతులు నాకు బొమ్మర్దులు ఇద్దరు వాళ్ళు చెట్లలో తిరిగేటి కోతులు వాళ్ళు చెరువులో పొరలేటి పోతులు పెద్దోడు చిన్నోడు కీసులాడిందంట పెద్దోనిపోయి ఎంత పగిలిపోయిందంట చిన్నోనిలాగంత సినిగిపోయిందంట బావ రావాలని బతిమాలుతుందంట పోవాలి అరే పోవాలి బాబులు మరి పోతాయే పోవాగి బస్సులు బస్సు అయ్యో మరి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మరి అయినా వాళ్ళు చెప్పట్లేదు ఆయన ఇంకా చెప్పుకుంటున్నాడు పాపం స్టోరీ నా పేరు దబ్బమ్మది పెళ్ళాము అది పెట్టుకున్నదంట కయ్యము నా పేరు దబ్బమ్మది పెళ్ళాము అది పెట్టుకున్నదంట కయ్యము మరి అత్తమామ అంటేనే అల్లము అత్తమామ కలిసి దొంతుకుండాతోని నెత్తూరెళ్ళేటట్టు నెత్తి మీద కొట్టే సావమన్నారట ఏమో అన్నారట అన్న రావాలని అలిగిపన్నదాట పోవాలి అరే పోవాలి బాబులు మరి పోతాయే పోవాగి బస్సులు చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు అయినా వెనక ముందు చూస్తారు చూసి వేలనం చేసినట్టుగా పక్క జరుగుతారు ఇంకా చెప్పుకుంటాడు నా ముద్దు మరదాలు ఒక్కతే అది పెళ్ళిడుకొచ్చింది ఇప్పుడే పెళ్లి చేద్దామని చెప్పంపినారు పెద్దూరు సిన్నూరు కలదిరిగి చూసినా కామారెడ్డిలో నా ఖాయము చేసిన పోవాలి అరే పోవాలి బాబులు మరి పోతాయే పోవాగి బస్సులు చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు మరి చివరికి పోయిండే పోలేదా సార్? ఇక ఆయన వీళ్ళని బద్దలాడుకుని ఎవరో మ్యాథ్స్ ఉంటారు మాత్రం అర్థం చేసుకొని ఆ బస్సు ఎక్కితే బస్సుకు పోయిండు. ఇది పరిస్థితి. ఇప్పటికి చాలామంది చదువు ఒక సిటీకి వచ్చిన తర్వాత ఒకరి మీద ఆధారపడుతున్నారు. చదువు అనేది మస్ట్ అండ్ షుడ్. వాళ్ళ చదువు లేకపోతే ఎంతమంది సఫర్ అవుతున్నారు మనం చూస్తున్నాం. అదనమాట. చెప్పండి సార్. అలాగే మీరు ఎడ్ల బండి సౌండ్ చేశారు కదా, ఇంకా వేరే ఏమైనా సౌండ్స్ చేశారా? చాలా పాటలు చేశారండి. మొన్న రీసెంట్లీ రికార్డింగ్ చేయడం జరిగింది. సైకిలు మోటారు వాయి పిల్లో, సర్కారు బస్సు వాయి పిల్లో, బాట వంటి పోదాం పదవే, గోలుకొండవో బాలమణి. సైకిలు మోటారు వాయి పిల్ల, సర్కారు బస్సు వాయి పిల్ల, సైకిలు మోటారు వాయి పిల్ల, సర్కారు బస్సు, బాట వంటి పోదాం పదవే, గోలుకొండవో బాలమణి. బాట వంటి పోదాం పదవే, అరే బాట వంటి పోదాం పదవే, గోలుకొండవో బాలమణి. చుక్కు చుక్కు బండి వచ్చే పిల్ల, జుమ్మని పూజ పెట్టే మళ్ళా. చిక్కు చుక్కు బండి వచ్చే పిల్ల, జుమ్మని పూజ పెట్టే మళ్ళా. మాలు బండి వచ్చే పిల్ల, నన్ను మరసి పోగే మల్లు.
బటవంటి పోదాం పదవే గోల్కొండవో బాలమణి బటవంటి పోదాం పదవే గోల్కొండవో బాలమణి బటవంటి పోదాం పదవే గోల్కొండవో బాలమణి బాటముండి పోదాం పదవే గోల్కొండవో బాలమణి. అదే కాకుండా ఆంధ్రుల ఎంకి పాట అంటే ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది ప్రాణం చేస్తారు. ఆ సాంగ్ను నేను ఒక 20 సంవత్సరాల పూర్వం పాడడం జరిగింది. ఇందులో అంటే ప్రతి పాట అందంగా ఉంటుంది, సందంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. వినే వాళ్ళకు గుండెగా అతుకునే విధంగా ఉండాలి. ఏదో పాట వింటున్నామంటే విన్నామండి అనే విధంగా కాకుండా ఒక్కసారి ఆ పాట వింటే కొన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా ఉండాలి అనేది నా తపన. ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఇవాళ సుస్థిర స్థానాన్ని ఎంచుకున్నాను. ఒక జనపదుడిగా, ఒక జానపదుడిగా అంటే దానికి ఇంత కష్టం ఉంది, దానికి ఇంత థియరీ ఉంది, దానికి ఇంత ప్రాక్టికల్ ఉంది అదనమాట. ఇక అదే ఎంకి సాంగ్ అంటే యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిల్లి కన్నా చల్లని మనసు మల్లెల కన్నా తెల్లని మనసు జాబిల్లి కన్నా చల్లని యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి. ఏటి గట్టునా ఎంకిని చూడాలా ఎంకితో నేను మాటలాడాలా ఏటి గట్టునా ఎంకిని చూడాలా ఎంకితో నేను మాటలాడాలా ఆటలాడుతూ పాట పాడుతూ ఎంకితోనే సాగిపోవాలా ఆటలాడుతూ పాట పాడుతూ ఎంకితోనే సాగిపోవాలా యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి యాడా ఉన్నాదో నవ్వుల నా ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి. అట్టటవో ఏటి ఆకాశ మార్గాన రాజహంసలులే తేలిపోవాలా అట్టటవో ఏటి ఆకాశ మార్గాన రాజహంసలులే తేలిపోవాలా పంచకళ్యాణి గుర్రము వెంట పంచరంగుల చిలకల్లాగా పంచకళ్యాణి గుర్రము వెంట పంచరంగుల చిలకల్లాగా నే సాగిపోవాలా తేలిపోవాలా ఎంకి ఒడిలోనే
వాలిపోవాలా ఇంటి ఒడిలోనే వాలిపోవాలా. సూపర్ సార్. సార్ 50 ఏళ్ళ నుండి మీరు పాటలు పాడుతున్నారు, ఇప్పటికీ అదే క్లారిటీగా పాడుతున్నారు, ఇప్పటికి అదే క్లారిటీగా ఉన్నారు, అసలు దానికి కారణం సార్? నేను తినేది ఎల్లిపాయ కారం, నేను తినేది గట్క, నేను తాగేది అంబలి, వేరే ఇంకేం తినను, వేరే ముట్టుకోను, వేరే కాడ నీళ్ళు తాగను. చాలా జాగ్రత్త పడుతుంటాను అప్పటి నుండి ఇప్పటిదాకా. చింతపండు తినను, చింతపులుసు తినను, ఇటు నిమ్మకాయ పులుసు తినను, ఇవన్నీ తినకుండా జాగ్రత్త కాపాడుకో. కంఠాన్ని కాపాడుతూ వస్తున్నారు. మరి నాకున్న అంత కోట్ల ఆశ అదే. అవును సార్. కాబట్టి మరి దాన్ని కాపాడుకుంటూ తీసుకెళ్తున్నాను. ఇవాళ ప్రపంచ దేశాలు నేను ఏదో పాడుతాను, ఏదో వినాలి, మా ఒడ్డ పిల్లలు పాడుతుంటే ఆ తీయటి గలం నుండి వినాలని వాళ్ళు ఆశపడడం తప్పలేదు కదా. దానికి న్యాయం చేయాలి, మనం న్యాయం చేయాలని చెప్పేసి అనేది ఒక తపన అదనమాట. సార్, అంటే మీరు బాల్యం నుండి మీతో మీ స్నేహితులు ఉండొచ్చు, అంటే మీ స్నేహం కోసం ఏదైనా పాట రాశారా? స్నేహం కోసం నేను ఇప్పటిదాకా ఎవరు నేను రాలేదు, ఎందుకంటే స్నేహితులు అనే వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు కరెక్ట్ లేరు. ఓకే, అంటే మీ బాల్యం నుండి? బాల్యం నుండి. ఎందుకంటే స్నేహం అనేది కమర్షియల్. ఓకే, మనం పెడితే తింటారు వెళ్తారు, అది స్నేహం కాదు. స్నేహం అనేది మనం పెట్టినప్పుడు తిన్నా, మనం లేనప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు మన ఆపదలు ఆదుకునేవాడు స్నేహితుడు. మనకైనా ఆపద వచ్చినా వాడు అసలు కనిపించాడు. అట్లాంటి వాళ్ళతో స్నేహం ఎందుకు? అది చిన్నప్పటి నుండి నాకు అంత పెద్దగా స్నేహితులు లేరు. ఎందుకంటే నా విద్య నాకు స్నేహితులు, మా భార్య నాకు స్నేహితురాలు, మా మదరే నాకు స్నేహితురాలు, మా కూతురే నా స్నేహితురాలు. వాళ్ళతో ప్రతిదీ పంచుకుంటాను నేను. ఇది ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి చూసిన ఐడియా వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి ఐ కెన్ ఫాలో. సార్, ఇప్పటివరకు చాలా పాటలు పాడారు, ఎన్నో మంచి మాటలు మాకు వినిపించారు. చివరిగా ఒక్క పాట మా అందరి కోసం. చూడాస కాటి తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనం అంటూ ఉంటే దూరమో. తల్లిని కడుపున ముడతా మాయమ్మ, తల్లిని కడుపున ముడతా మాయమ్మ. తల్లి చుక్కల్లో జాబిల్లి, చూడాస కాటి తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనం అంటూ ఉంటే దూరమ్మో. తల్లిని కడుపున ముడతా మాయమ్మ, తల్లిని కడుపున ముడతా మాయమ్మ. చూడాసక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ రమ్మంటూ ఉంటే దూరమో. తల్లిని కడుపున ముడతా మాయమ్మ, తల్లిని కడుపున ముడతా మాయమ్మ. కష్టాలు చిన్ననాడే కాకుల్లా ఒడిసినప్పుడు, కష్టాలు చిన్ననాడే కాకుల్లా ఒడిసినప్పుడు, కన్నీట బతుకు నాదని కవితాలు అల్లుతున్నా, కన్నీట బతుకు నాదని
నా పాలిన తల్లివి నీవు సూరమ్మో. తల్లి నీ కడుపున పుడత మాయమ్మ, తల్లి నీ కడుపున పుడత మాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా మీ టీవీ మీడియాకు యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఇప్పటిదాకా మా పిల్లలకు నాకు చక్కటి అవకాశం కల్పించినందుకు మరి మీ ఎండి గారికి మీతోటి విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఇంతింత వడ్డింతే అన్నట్టుగా మంచి చక్కగా ఎదిగి చాలా పాపులర్ కావాలని కోరుకుంటున్నాను. ఈ బోనాల సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ వేడుకుంటున్నాను. మీ వడ్డీకి తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా తను పాడిన పాటలు ఎలా ఉన్నాయో. జానపదానికి పెట్టింది పేరుగా అలాంటి పాటలు మరెన్నో రాయాలని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.